హాయ్ ఎవరండి ఆల్, మీరు ఎప్పుడైనా పనసకాయతో బిర్యానీ ట్రై చేశారా? నేనైతే లాస్ట్ సండే ఎప్పుడు చికెన్ బిర్యానీ ఏం తింటాం, పనసకాయ బిర్యానీ కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి పనసకాయ బిర్యానీ అయితే ట్రై చేశాను. ప్రాసెస్ అంతా సేమ్ చికెన్ బిర్యానీ చేసినట్టుగానే ఉంటుంది. కాకపోతే పనసకాయ బిర్యానీలో మనం పనసకాయ ముక్కల్ని ముందుగానే ఉడకబెట్టుకోవాలి. నాన్ వెజ్ తినే వాళ్ళము మనకి ఏ బిర్యానీ అయినా పర్వాలేదు, కానీ వెజ్ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా బిర్యానీ తినాలి అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే ఈ పనసకాయ బిర్యానీని ట్రై చేయండి. సేమ్ చికెన్ బిర్యానీ లాగే ఉంటుంది. నేను చేసిన ఈ మిస్టేక్ అయితే మీరు అస్సలకే చేయొద్దు. దానివల్ల బిర్యానీ స్వీట్గా అయిపోతుంది. అదేంటి అంటే పనసకాయలో పిక్కలు పెద్దగా ఉంటే ఆ పనసకాయతో మాత్రం బిర్యానీ చేయొద్దు. చిన్న పనసకాయ, అది కూడా పిక్కల సైజ్ అనేది చిన్నగా ఉన్న పనసకాయతో చేస్తే మాత్రమే సేమ్ చికెన్ బిర్యానీలా ఉంటుంది. నాకు ఈ విషయం తెలియక పెద్ద పిక్కలు ఉన్న పనసకాయ తీసుకొచ్చి బిర్యానీ వండేసాను. బిర్యానీ మొత్తం బాగానే ఉంది, కాకపోతే పనసకాయ ముక్కలు మాత్రం కొంచెం తీయగా అనిపించాయి. బిర్యానీ చేయడం అంతా ఒక ఎత్తు అయితే పనసకాయని క్లీన్ చేసే ప్రాసెస్ ఉంటుంది చూసారా, అది మాత్రం చాలా కష్టమైన పని. ఎవరింట్లో అయితే కత్తులు పదునుగా ఉంటాయో వాళ్ళు మాత్రమే చేయగలరు, అంత కష్టంగా ఉంటుంది. సరే, మరి ఎంత కష్టపడి పనసకాయ బిర్యానీ చేశాను కదా, వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.